గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కూడా నేను షార్ట్ మెసేజ్ తక్కువలోనే నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మరి వారం మనం వర్షిప్లో ఆయన రిజర్వేషన్ అనేటువంటి మన జీవితాల్లో ఒక కోరికను సిద్ధింపజేసుకోవడానికి ఖచ్చితంగా దేవుని యొక్క తీర్మానాన్ని తీసుకోవాలా అనేటువంటిది మెయిన్గా మాట్లాడాను. అదే రీతిగా మన ప్రభు బల్లలో ఆ యొక్క భోజనానికి పిలిచినటువంటి ప్రభువు మన ఫెయిల్యూర్స్ని ఆయన క్షమించాడు. అదేవిధంగా సహవాసానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రేమించే వారంగా మనల్ని కోరుకుంటున్నాడు. సో కాబట్టి బల్లలో చేవేసిన మనం ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం పరివారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత నేను సందేశంలో మార్గము అంత ఫలింపలేనటువంటి తనం, అదేవిధంగా ప్రేమింపలేనటువంటి సంఘంలో ఉన్న ప్రజెంట్ క్యారెక్టర్స్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్యాసేజీ ఒక ప్రత్యేకమైనటువంటిది, కానీ ఆ ప్యాసేజీలో నుంచి ఆ బైబిల్ భాగంలో నుండి ఒక మారు మనసు అనేటువంటి మార్గము, ఫలించేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలు ఫలించగలిగినటువంటి విశ్వాస్యత, అలాగే మన సంఘంలో మనం చాలామందిని మనం చూస్తున్నాం. అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ అవసరతలు లేక వాళ్ళకి ఆ స్పిరిచువల్ నీడ్, ఫిజికల్ నీడ్, భౌతికమైనటువంటిది కానీ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో వాళ్ళని మనం బలపరచడం అనేటువంటిది మనకు ఒక బాధ్యత అని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ వారంలో స్తుతి ఆరాధనలో 27వ అధ్యాయంలో నుండి మనం దేవుని సన్నిధిని బట్టి స్తుతించున్నాం. ఈరోజు నేను ప్రత్యేకించి ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, ఈ యొక్క మాటని నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్, ఈ ప్యాసేజ్లో ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొలే ప్రాంతము మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. మీరు ఈ తూరు సీదోను గురించి ప్రభు ఏం చెప్పాడు? అయ్యో, మీతోటి మాట్లాడిన మాటలు నేను తూరు సీదోనులో మాట్లాడండి. ఈ టైంకే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు, వాళ్ళు గోనె పట్టు కట్టుకునేవాళ్ళు. కాబట్టి ఎంత కాడికి మీరు చేంజ్ కాలేదనేటువంటిది ఒకసారి ప్రభు చెప్పాడు. అంటే ద ఏరియాస్. ఆ తర్వాత దెకపోలే అనేటువంటి ప్రాంతం మీకు ఏమైనా ఐడియా ఉందా? దెకపోలే ఎక్కడ ఉంది బైబిల్లో? దెకపోలే సేనాదయ్యం పట్టిన వాడు. డెకా అనేటువంటి మాట మ్యాథమెటిక్స్లో డెకా అంటే 10 అని అర్థం. అంటే దెకపోలే అంటే 10 గ్రామాల యొక్క ఏరియా, అంటే సంపుటి. అన్నీ ఇప్పుడు కందుకూరులో అనుకున్న 5-6 గ్రామాలు ఉంటాయి. నేను పొదిల దగ్గర నిలబడితే పొదిలకి చుట్టూ గ్రామాలు ఉన్నాయి, కానీ కొన్ని సెంటర్స్ అన్నమాట. అలాగే దెకపోలే అనేటువంటి ఒక ప్రాంతము ఇది. ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకదాన్ని తీసుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిది. ఇక్కడ ముందుగా నేను జస్ట్ వాళ్ళ గురించి మాట్లాడతాను, ఆ తర్వాత నేను నా సందేశం యొక్క ఉద్దేశాన్ని మాట్లాడతాను. సో ఇక్కడ జీసస్ హీ నోస్ ద స్పిరిచువల్ కండిషన్, మన యొక్క కండిషన్. ఇక్కడ వాళ్ళ మనుషులు ఒక వ్యక్తిని అతను ఎలా ఉన్నాడంటే చెవుడు గల నత్తివాణిని, చెవుడు ఉంది, నత్తి ఉంది అనేది చాలా కష్టమైనటువంటి ఒక క్యారెక్టర్ మనిషిలో. మన జీవితాల్లో ఈ మందిరానికి వస్తున్నటువంటి మనము ఈ ఎన్ని బోధలు చేస్తున్నా కూడా అందులో చెవుడు ఉంటే వినేటువంటిది తక్కువ. అలాగే నత్తి స్వభావం అంటే మాట్లాడేది కూడా దేవుని గురించి మాట్లాడటంలో కూడా చాలా అనారోగ్యంగా, లేకంటే ఆ క్వాలిటీ లేని వాళ్ళంగా కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు గాడ్ హీ నోస్ ద స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ ద పీపుల్.
దేవునికి మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, మన పరిస్థితి ఆయనకి బాగుగా తెలుసు కనుక ఆయనని ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చాలామంది మనుషులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు తీసుకురావడంలో. అప్పుడు వారు చెవుడు గల నత్తివారిని ఒక తీసుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయన్ని వేడుకొని సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాత అని వానితో చెప్పగా ఆ మాటకి అర్థము తెరవబడము. కాబట్టి ఈరోజు అక్కడ 3 విషయాలు నేను ఊరికే మిమ్మల్ని జ్ఞాపకానికి ఆ భాగంలో నుంచి, ఒకటి దేవునికి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎరుగు. కాబట్టి మనం సరిగ్గా వింటున్నామా, వినేటువంటి లక్షణం ఉందా, మాట్లాడగలిగేటువంటి స్వభావం ఉందా, ఒకటి అక్కడ కనిపిస్తుంది. రెండోది ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి పీపుల్ సపోర్ట్ ఉంది. మనుషుల యొక్క సపోర్ట్ ఏముందంటే ఆ ప్రభు దగ్గరికి తీసుకురాగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటిది మనకి 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. బెత్సాయిదా అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు దగ్గరికి మనుషులు తీసుకొని రావడం. సో లెట్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ ద జీసస్. యేసయ్య దగ్గరికి తీసుకురావడం అనేటువంటిది అక్కడ ప్రాముఖ్యంగా మనకి కనిపిస్తున్నటువంటిది. 3వ అంశం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఇలాంటి మనుషులు బాగు చేస్తున్నప్పుడు ఆయన ప్రక్కకి ఏకాంతానికి తీసుకెళ్ళినటువంటి ఒక అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవి ఈ యొక్క బైబిల్ భాగంలో ఆ యొక్క ప్యాసేజ్లోని, ఆ బైబిల్ భాగంలోని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మన యొక్క నత్తి చెముడు కండిషన్ ఈరోజు మందిరాలకు వస్తున్నటువంటి మనలో ఒకవేళ ఇలాంటి భావన ఉంటే మనం ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది నేను గ్రహించుకోవాలి. అదిగో మన ఆధ్యాత్మిక స్థితి ప్రభువుకి ఎరిగై ఉన్నాడు అనేటువంటిది జ్ఞాపకానికి తీసుకున్నాం. అది ఈరోజు నా సందేశంలో ప్రాముఖ్యంగా ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దీన్ని ధ్యానం చేద్దాం ఈరోజు. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ యొక్క మార్కు సువార్తలో నేను ఈ సమస్తము అనే మాటని ఒక 5 చోట్ల మీకు నేను చూపిస్తాను. మొదటిగా 9వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపవలనని రాయబడేట ఏమి. రైట్. సో బైబిల్ గ్రంథంలో మనము సమస్తమును చక్కబెట్టగలిగిన వాడు ప్రభు. సమస్తమును చక్కబెట్టగలిగిన, లేక సమస్తమును బాగు చేయగలిగినటువంటి. అయితే ఇక్కడ ఏలియాని గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టును అంటే, ఏలియాని గురించి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటే, ఏలియా కాలంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో లేక 17 నుంచి 18 ఇవన్నిట్లో ఆయన చేసిన క్రియలు మనకు కనిపిస్తాయి. ఏలియా ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన చేసినది, ఆయన చక్కబెట్టినటువంటి విషయాలను మనం గమనిస్తే, అప్పుడు మనుషుల మీద ఒక సవాలు విసురుతాడు. ఏమయ్యా, మీరు 2 మనసులతోటి మీరు ఎందుకుంటారు? మీరు నిజముగా దేవుణ్ణి నమ్మితే దేవుడి వైపు రండి, లేకపోతే బయలుదేవత వైపు అయితే బయలుదేవతకి వెళ్ళిపోండి. అంటే 2 రకాల మైండ్స్, ద్విమనస్కులుగా ఉన్నటువంటి ఆ యొక్క యూదులను ఆయన దైవత్వంలోకి నడిపించాడు. ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే, అందుకనే నూతన నిబంధనలో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఏలియాని మనలాంటి మనుష్యుడే, ఆయన వర్షమును కురిపించమంటే కురిచింది, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, ఆయన అగ్నిని ఆకాశం నుండి తెప్పించినటువంటి వాడుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన కాలంలో ఆయన సమస్తాన్ని, ఆ యొక్క ద్విమనస్కులుగా ఉన్నటువంటి
ఆ మానవ సమాజాన్ని, ఆ విశ్వాస్యతను చక్కదిద్దినటువంటి వాడుగా ఏలియాని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలిక చూస్తే ఏలియా అగ్ని రథములతోటి ఆయన పైకి కొనుక్కోబడినట్లుగా చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆయన మేఘాల మీద ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పోలిక మనం గమనించినట్లయితే ఆయన కాలంలో ఆయన చక్కబెట్టాడు. అయితే ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, ఇదిగో మనుష్య కుమారుడు అనేక శ్రమల పడి అనే మాటని ఆయన ఎందుకు రాస్తున్నాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ కర్మేలు పర్వతం మీద దేవుడు ఏలియా ఇదిగో ఒక సవాల్ని తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ మీద ఇదిగో రక్షణ అనేటువంటి దాన్ని మనకు తీసుకొని వచ్చాడు. మోరోవర్ యేసుక్రీస్తు ప్రభువులోకి ఏలియాని మనం పోలిక చేసుకుంటే, ఏలియా కంటే ఆయన యేసు గొప్పవాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన శ్రమలు అనుభవించి ఇదిగో ఆయన మన కొరకు ఒక రక్షణను సిద్ధపరిచినటువంటి వాడు. కాబట్టి బైబిల్ భాగంలో నుంచి మనం చూస్తే ఏలియా రెండు మనస్సులు ఉన్నటువంటి మానవత్వపు ఆ యొక్క కాలములో వాళ్ళని చక్కదిద్దినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఈరోజు సర్వ మానవాళి కొరకు సమస్తమును ఆయన బాగు చేసినటువంటి వాడుగా, కల్వరిలో ఆయన రక్షణ ఇచ్చినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సమస్తమును బాగు చేయగలిగినటువంటి వాడు. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాట సమస్తం. ఆయన సమస్తమును బాగు చేసినటువంటి వాడు. దేవునికి సమస్తమును సాధ్యమే అనే మాట యేసు ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంటే సందర్భానుసారమైన మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము, అందుకు వారు అది అత్యధికముగా ఆశ్చర్యపడేది. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యమే. ఈ సందర్భాన్ని మనం ఎక్కడ వింటున్నామంటే, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా అన్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటివి ఆ యొక్క ధర్మశాస్త్రములో క్రియలన్నీ లేక ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ చెప్పినప్పుడు, ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తున్నా, నేను అన్ని విషయాల్లో బాగున్నాను, అటైతే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఫాలో మీ, నన్ను వెంబడించు అని అన్నాడు. కానీ ఆయన వెంబడించు అనేటువంటి మాటలో అర్థం ఏంటంటే, ఒకడు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, బైబిల్ చెప్తున్న మాట, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క యవనస్తుడు వాడి బైబిల్లో చాలా రకాలుగా, వాడు యంగ్ మ్యాన్ అని ఉంటుంది, ఆస్తిపరుడు అని ఉంటుంది, అధికారి అని ఉంటుంది. ఇన్ని ఉండి ధనాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి వారిని యేసు ప్రభు క్వశ్చన్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో నన్ను వెంబడించు అని అన్నప్పుడు, వాడికి నిజంగా నిత్యత్వమే కావాలంటే నాకు ఎన్నెందుకు ఆయన వెంబడించడం అనేటువంటిది ప్రాముఖ్యత. నిత్యత్వానికి నువ్వు నన్ను సత్పురుషుడా అని పిలిచావు కాబట్టి, నేను ఆ దైవత్వాన్ని నువ్వు చూసావు గనక, నిత్య జీవానికి పోవాలని నువ్వు నన్ను అడిగావు గనక, జస్ట్ యూ ఫాలో మీ అని అన్నాడు ఆయన. కానీ వాడి లోపల ఉన్నటువంటిది ఏంటంటే, ఆ ధనాన్ని ప్రేమిస్తున్నవాడు కాబట్టి తన మొహం నొచ్చుకుంటూ అక్కడి నుంచి చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళు, అంటే ధనవంతులు దేవుని రాజ్యానికి పోరా అనేటువంటి మాటని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళకి ఉంది అది. కానీ ఇక్కడ సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అనేటువంటిది
అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్గా సాంప్రదాయకంగా దీన్ని చాలాసార్లు బైబిల్ పండితులు మాట్లాడుతుంటారు. సూది బెజ్జంలోకి ఒంటె దూరడం అనేది ఒకటి మనం విన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, అందరి ఒంటె యొక్క మాంసము సన్నని దారం వలె వస్తుంది. దాన్ని వేమినప్పుడు, దాన్ని కైమా చేసి రుద్దినప్పుడు సన్నని దారం అంతా వస్తుంది. అది సూది బెజ్జంలోకి దూరగలదు అనేది ఒకటి. కానీ నేను ఇటీవల చదివినటువంటిది ఏంటంటే, ప్రతి ఇంటికి యూదుల లేక కొన్ని ఏరియాలో వాళ్ళకి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి పెద్దది, రెండోది స్థానం. ఇప్పుడు చర్చికి కూడా ఇక్కడ పెద్ద ద్వారం ఉంది, కారు రావచ్చు. కానీ ఈ కొందే రాలేదు. సో ఇలాగా ప్రతి ఇంటికి కూడా ఒకటి కామన్గా పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి సాయంకాలం 6 గంటల నుండి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల పెద్ద ద్వారాలు తెరవబడతాయి. తర్వాత సాయంకాలం క్లోజ్ చేస్తారు. కానీ వర్తకులుగా వ్యాపారానికి వెళ్ళినటువంటి కొంతమంది ఆ యూదులు లేక అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఆ మధ్య ఆసియా ప్రాంతంలో వాళ్ళు సాయంకాలం ఈ పెద్ద తలుపులు వేసేసి ఉంటారు కొన్ని ఇళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఆ యొక్క అఫీషియల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, ఆ చిన్న ద్వారంలో నుంచే వెళ్ళాలి. పెద్ద ద్వారాలు క్లోజ్ చేసి ఉంటాయి. అప్పుడు ఈ ఒంటెని లోపలికి పంపించడం అనేటువంటిది కష్టం. అందుకని ఒంటె ఏం చేస్తుందంటే, అది మోకాళ్ళ మీదకి వచ్చేస్తుందట. మోకాళ్ళ మీదకి వస్తుంది. అంటే ఒంటెలు మోకాళ్ళ మీదకి రావడం అనేటువంటిది బైబిల్లో మనం ఎలియాజర్ చేస్తాడు. ఆ మోకాళ్ళ మీద ఒంటెలు నిలబడతాయి. అంటే తను ప్రార్థన చేస్తున్నప్పుడు తను తీసుకొచ్చిన 10 ఒంటెలు కూడా మోకాళ్ళ మీద. అది ఆధ్యాత్మికంగా 10 కమాండ్మెంట్స్ గురించి నేను ఒకసారి మాట్లాడాను. కాబట్టి ఒంటె అనేటువంటి దాన్ని నేను గతంలో క్రిస్మస్లో మీకు అది ఫెయిత్ అనేటువంటిది మాట్లాడాను. ద క్యామెల్స్ ఆర్ కమింగ్ అనేటువంటి ఒక టైటిల్ తోటి మెసేజ్ ఇచ్చాను నేను ఒకసారి. సో కాబట్టి ఈ యొక్క ఒంటె ఏం చేస్తుంది అంటే, కిందకి వంగిపోయి కాళ్ళు ముందుకు చాపి దాన్ని వంగి లోపలికి వెళ్ళొద్దంట. అంత పెద్ద సన్నదైనా కూడా ఈ ఒంటె దానిలోకి దూరి వెళ్ళిపోతుంది. దాన్ని తోకను పట్టుకొని మనిషి కూడా వెళ్ళిపోతాడు. అదనమాట, అది లాక్కొని వెళ్ళిపోతుంది. వాడు ఇంతలా ఉన్నా ఎట్టయినా ఆ తోక పట్టుకొని దాని లోపలికి వెళ్ళాడు. సో దాన్ని, ఆ గొంతుని దే ఆర్ కాలింగ్ ద నీడిల్ ఆఫ్ ద హోల్ ఆఫ్ నీడిల్. అంటే సూది బెజ్జము అనేటువంటి మాట, సూది బెజ్జము అనేటువంటిది లిటరల్గా సూదికి ఉన్న బెజ్జము. కానీ సూది బెజ్జము అని అంటే చిన్న ద్వారము అని అర్థం. సో సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభమే, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి రావడం అది దుర్లభం. కాబట్టి ఇది ఎవరికి సాధ్యము అంటే అది దేవునికి సాధ్యము. కాబట్టి ఇక్కడ ఈ సందర్భానుసారమైన మాట ఏంటంటే, ధనము దగ్గర ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సాధారణంగా మనుషులకి ధనం ఎక్కడ ఉంటుందో వాళ్ళ మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి దేవునికి సాధ్యం. ఈరోజు ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే అది దేవునికి సాధ్యము అనే మాటని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యము. దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఈరోజు మా యొక్క పరలోకానికి వెళ్ళడం అనేటువంటి దాంట్లో ఆ యొక్క తాత్పర్యాన్ని తెలియచేస్తున్నాడు. లేకపోతే ఆ యొక్క యంగ్ మ్యాన్ ఎందుకు నొచ్చుకొని వెళ్ళిపోయాడు, చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంటే, ఒక మనిషి యొక్క ఆలోచన ధనం ఎక్కడ ఉంటుందో తన యొక్క మనస్సు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రభు చెప్పిన రీతిగా ఆయనను వెంబడించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన మాటగా. సో బైబిల్లో కొన్నిసార్లు దెకపోలేలో ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ గెరాసియన్స్లో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ప్రభుని వెంబడిస్తాను అని అన్నాడు. కానీ ప్రభు వాడిని వద్దు అని అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నీవు సాక్ష్యంగా మారు అని అన్నాడు. సో హీ బికేమ్ ద టెస్టిమనీ టు ద 10 గ్రామాలకి. ఆ దెకపోలేలో 10 గ్రామాలకి ఆయన సాక్షిగా ఉన్నాడు. కానీ ఈ కుర్రాడిని ఇక్కడ ఆ ధనవంతుడైన యవనస్తుడిని మటుకు నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. ఈరోజు ప్రభులో జ్ఞాపకం చేస్తున్న మాట, ఇట్స్ ఎ పాసిబుల్ టు ద గాడ్. దేవునికి సాధ్యము, సమస్తమును సాధ్యమని జ్ఞాపకం చేస్తున్నాను.
తర్వాత మరి ఒక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నమ్ముట నీవైనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అతనితో చెప్పారు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకానికి తీసుకుంటే, ఒక తండ్రి ఒక కుమారుణ్ణి తీసుకొచ్చాడు. వాడు కూడా మూగ దెయ్యం పట్టినటువంటి వాడే. అక్కడ ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతోటి ఆ తండ్రి మాట్లాడేటువంటి మాట మన కోపాన్ని తీసుకొస్తుంది. ఏమని అంటే, ఏమైనా నీ వలన అయితే మా మీద కన్నికరపడి మాకు సహాయం చేయి. నీ వల్ల అయితే మీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి నీ వల్లగానైతే నువ్వు నాకు బాగు చేయి, నువ్వు కనికరపడి మాకు సహాయం చేయి అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు బైబిల్లో అంటే ఒక దైవత్వాన్ని మాట్లాడిన విధానాన్ని చూస్తే యోబు గ్రంథంలో ఆయన గురించి, దేవుని గురించి రాస్తారు. ఇదిగో ఈ యొక్క భూమిని ఆయన ఆకాశంలో వేలాడి తీసినటువంటి వాడు, సముద్రాలను, నక్షత్రాలను, మొసళ్ళని ఆయన ఏర్పరిచిన 38వ దగ్గర నుంచి దేవుని యొక్క ఆ క్రియేషన్ గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అలాంటి సృష్టికర్తనైనటువంటి ప్రభువుని ఇదిగో ఆయన ప్రశ్నిస్తున్న విధానాన్ని చూస్తే, నీవు నీ వల్లగానైతే ఈ పని చేయగలవా? కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నమ్మడం అనేటువంటిది నీ వంతుగానైతే సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే. కాబట్టి ప్రభు ఇక్కడ మనకు గమనిస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇట్స్ ఏ థింగ్ ఆఫ్ ఆయన ఖచ్చితంగా నువ్వు నమ్మినప్పుడు ఆయన స్వస్థతనిచ్చేటువంటి సమస్తమును ఆయన చేయగలడు. అది ఇక్కడ మరి యొక్క మాటని, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం అని వెంటనే అతన్ని స్వస్థతనిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మార్కు సువార్తలో ఈ సమస్తమును బాగు చేయబడు అంటే ఏ విధమైనటువంటి కొరవ లేకుండా, ఆ కొరవ అనేటువంటిది లేకుండా దేవుడు యేసు క్రీస్తు ప్రభువుగా ఆయన మన జీవితాలలో ఆ సమస్తమును బాగు చేయగలిగిన వాడు. కాబట్టి 3 మాటలుగా వాటిని చూశాం. 4వ విషయాన్ని చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకి వెళ్ళాము. ఇక్కడ మరి ఒక మాట ఏంటంటే, సమస్తమును చూచేటువంటి వాడు. ఈరోజు సమస్తమును చూచేటువంటి ప్రభు ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయము అది ప్రార్థనా మందిరముగా ఉండాలి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలనేటువంటిది కాకుండా, ఆ దేవాలయములో అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రభు దాన్ని కలయి చూచినట్లుగా చూస్తున్నాం. ఎక్కడ కోప్పడినట్టు కూడా చూస్తాం. కానీ ఈరోజు ఈ పోలికని మనం జ్ఞాపకానికి తీసుకొస్తే, ఎలీషా కాలంలో వాళ్ళు దేవుని మందిరము వారు ఉంటున్నటువంటిది చాలకపోయేసరికి వాళ్ళందరూ దాన్ని పెద్ద చేయాలనుకుంటారు. దాన్ని పెద్ద చేయాలనుకొని కట్టెలు లేక దాన్ని నిర్మాణానికి కావలసినటువంటి దూలాలు లేక కట్టెలు అవన్నీ కొట్టుకోరాడానికి వెళ్ళారు. అక్కడ ఆ ముందు ఏం జరుగుతుందంటే, అక్కడికి నయమాను కూడా వస్తాడు కదా. నయమాను స్వస్థత కూడా పొందాడు. ఆ అధ్యాయాలలో నయమాను స్వస్థత పొందాడు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న నీడ్, వాళ్ళకున్న అవసరత, వాళ్ళు ఉన్నటువంటి స్థలము సరిపోలేదు కాబట్టి దాన్ని పెద్దది చేసుకోవాలనుకున్నప్పుడు ఒక సిరియా సైన్యాధ్యక్షుడు అక్కడికి వచ్చాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత చాలా రకాలైనటువంటి బహుమానాలు ఎలీషాకి తీసుకొచ్చాడు. కానీ ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఇప్పుడు మనం ఆలోచనకి తీసుకొచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలీషా ఒకవేళ అయా మన దగ్గరికి ఎవరైనా పెద్ద ఆఫీసరు ఏదైనా సహాయం చేసి మేలు పొందితే మనం ఏం చెప్తామంటే, మా మందిరం కట్టుకోవాలా, ఇదిగో సహాయం చేయండి అని ఖచ్చితంగా అడిగేస్తాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను ఈ రోజుకి
నేను ఈ ప్రాంతం అంతా చూస్తాను. ప్రతి దేవాలయం చర్చెస్ పొలిటీషియన్స్ కట్టారు. చాలామంది ఎలక్షన్స్ టైంలో దేవాలయాలు కట్టుకున్నారు, అంటే వాళ్ళని అడిగి చేసుకున్నారు. ఎలీషా ఒకవేళ అయ్యా నయమాను, మా ఇల్లు ఇది నా శిష్యులకి అతను పెట్టిన బైబిల్ కాలేజీలో ఆయన ఒక బైబిల్ కాలేజీ పెట్టాడు, ఈ బైబిల్ కాలేజీలో సరిపోవట్లేదు కాబట్టి దీన్ని పెద్ద చేసి అనేది చేసి ఇచ్చిండేవాడా లేదా? చేసి ఇచ్చిండేవాడు. కానీ ఎలీషా ఆ విధంగా తను ఎంకరేజ్ చేయలేదు. కానీ ఈయన కూడా ఆ గొట్టెలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. నేను ఇది ఒక న్యూ ఇయర్లో నేను మీతో మాట్లాడాను. కానీ ఈరోజు సందర్భం ఏంటంటే ఆ గొడ్డలి కింద పడిపోయింది, కట్టెలు కొట్టే గొడ్డలి కింద పడిపోయింది. ఆ గొడ్డలి పడిపోయినప్పుడు ఆ ఎలీషా ఒక కొమ్మను తీసుకొచ్చి ఆ యొక్క నీళ్ళల్లో వేసినప్పుడు అది గొడ్డలి పైకి లేచింది. ఈరోజు నా జీవితాల్లో పడిపోయినటువంటి అనుభవం, ఆ పడిపోయిన అనుభవంలో ఎప్పుడైతే సిలువని ఆ ప్రభువుని మనం కలిగి ఉంటామో ఆ సస్టైనబిలిటీ, ఆ పైకి లేచేటువంటి విధానాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు ఈరోజు దేవాలయంలో ఈరోజు అవసరాన్ని చూసేవాళ్ళు, ఏది కావాలా, దేనిని కావాలా, మందిరానికి అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన కలిగిన మనుషుల్ని చూస్తున్నాడు. లేదు నయమాను లాంటి వాడు ఏమిస్తాడా మాకు, ఆ నయమానను వెంబడిస్తే మాకేమొస్తుంది అనే గెహాజీ లాంటి వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన సమస్తమును చూస్తున్నటువంటి వాడు, ఆయన పరిచర్యను, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తము ఇదిగో నీవు నేను చేస్తున్నటువంటి పనులను ఆయన చూచేటువంటి వాడు. కాబట్టి ఈరోజు పడిపోయినటువంటి గొడ్డలి యొక్క ధర్మం అది మునిగిపోవడమే, కానీ అది పైకి లేవడం అనేటువంటిది ఆ యొక్క కొమ్మ అందులో పడడం. కొమ్మ అనేటువంటిది మనకి బైబిల్లో చెప్పబడింది. ఆ యొక్క వేలాడదీయబడిన కొమ్మకి వేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడు. కాబట్టి సిలువకి సాదృశ్యముగా ఉందని మనకి గలతీ పత్రిక కానీ అన్నింటిలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ కొమ్మ సిలువకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అయితే సిలువ ఎప్పుడైతే ఉంటుందో ఆ సస్టైనబిలిటీ, ఆ పైకి లేచినటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో చూస్తాం. కాబట్టి ఆయన సమస్తమును చూచేటువంటి వాడు. మన విధానాన్ని, మన అవసరాల్ని, లేకపోతే నీ యొక్క పరిచర్య, నీ యొక్క ఆలోచన, వాటన్నిటినీ సమస్తమును చూచేటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఒక 4 విషయాలను నేను జ్ఞాపకం చేశాను. బైబిల్లో మనం చూసినటువంటి మాట, ఈ మార్కు సువార్తలో ఆయన సమస్తమును బాగు చేయగలిగిన వాడు, సమస్తాన్ని బాగు చేయగలిగాడు. సో ఏలియా కన్నా గొప్పవాడుగా, ఏలియా కొంత మటుకు ఆయన తన కాలంలో దివ్యమనస్కులుగా ఉన్నటువంటి వారిని నడిపించిన వాడిగా మనం చూస్తాం. కానీ యేసు ఇదిగో సర్వమానవాళి నిమిత్తము ఆ కల్వరిలో సమస్తమును నడిపించడానికి ఆయన కల్వరిలో, ఆయన సిలువలో మరణించిన విధానాన్ని చూస్తున్నాం. రెండవ సత్యాన్ని చూస్తే అది దేవునికి ఆయనకి సాధ్యం. ఈరోజు ధనము ఉండకుండా, ధనం లేకుండా ఉండమని కాదు దేవుని ఉద్దేశం, కానీ ఆయనను ప్రేమించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. అది దేవునికి సాధ్యం. మూడవది నమ్మువానికి ఆయన సమస్తం సాధ్యం. ఇదిగో ఈరోజు ఆ యొక్క తండ్రి విషయంలో ప్రభు చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నాలుగవది ఆయన సమస్తమును చూచేవాడు, సమస్తమును చూచేవాడు. చివరిగా మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయం 23వ వచనం, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఈరోజు సమస్తమును మీతో ముందుగా చెప్పాడు. ఈరోజు సమస్తము అనే మాటని మనం ధ్యానం చేస్తాం. సమస్తమును ముందుగా చెప్పాడు. ఏమి జరగబోతుందో, ఆయన ఏ కాలంలో ఆయన రాగలడో, ఈ అన్నీ కూడా ప్రభు రాబోతున్నటువంటి దినాలను బట్టి, భవిష్యత్తును బట్టి ఆయన లూకా సువార్త 21వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ ఇదిగో రాబోతున్నటువంటి వాటన్నిటిని గురించి ఆయన మనతో మాట్లాడాడు. అందుకని ఇక్కడ 13వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు ఇదిగో సమస్తమును మీతో ముందుగా. అంటే ఏది కూడా ఆయన దాచలేదు, ఆయన ఏది కూడా దాచలేదు.
ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రెండవ రాకడను, ఆయన ర్యాప్చర్, ఇవన్నీ కూడా ఇదిగో ఆయనకు మనకి బయలుపరుచున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన సమస్తమును బాగు చేసేవాడు. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి విషయాన్ని, ఈ గ్రంథంలో ప్రతి విషయాన్ని ఇదిగో ప్రభువు మనకి బయలుపరుచున్నాడు. కాబట్టి సమస్తమును ఆయన ముందుగా మనకు తెలియజేస్తున్నాడు. సో ఈరోజు సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభు ఇదిగో మన జీవితాల్లో సమస్తమును చేయగలిగిన, బాగు చేయగలిగిన వాడు, సమస్తమును ఆయన సాధ్యపరిచేటటువంటి వాడు, ఆయన నమ్మువానికి సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఇదిగో భూత వర్తమాన భవిష్యత్ కాలంలోని ఆ యొక్క స్థితిగతుల్ని సమస్తమును మనకు ఆయన బోధించినటువంటి వాడు. కాబట్టి ఈరోజు అట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన సమస్తమును మనకి తెలియచేసినటువంటి వాడిగా ఆయనను వెంబడిస్తూ ఇదిగో ఆయనలో నీవు నేను ముందుకు సాగిపోదాం. ఆయన సమస్తమును బాగు చేసేవాడని ఈ దినంలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ రక్షకానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నంలో నాయన నీవు సమస్తమును బాగు చేయగలిగిన వాడవని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియా కంటే అయ్యా ఇదిగో నాయన నీ రాకడ ఇదిగో మా జీవితాలలో సమస్తమును సర్వ మానవాళిని నీ రక్షణ ద్వారా బాగు చేసి ఉన్నావు. మా ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో నాయన దేవుని రాజ్యంలోనికి అయ్యా ఇదిగో నాయన నీవు అది సాధ్యమో, ఇదిగో నాయన నువ్వు ప్రేమించే వారికి అది సాధ్యమని జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. నమ్ముట మా వంతైనప్పుడు అయా ఇదిగో సమస్తమును అది సాధ్యము అని సెలవిస్తూ ఉన్నావు. మా ప్రియ తండ్రి ఇదిగో నాయన సమస్తమును చూచే దేవుడుగా నేను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. మేము పండుకోవటం, మేము లేవడం, మా క్రియలు ఇవన్నీ సమస్తమును ఎరిగిన వాడుగా ఆయా నీ నామాన్ని స్తుతిస్తున్నాను. బయటకు మా ప్రియ తండ్రి అయా భూత వర్తమాన భవిష్యత్ కాలములోనికి సమస్త విషయాలను ముందుగా మాకు సిద్ధపరుచున్నాం. మా తండ్రి ఇదిగో సిద్ధపరచుకొని అయా నీ రాకడకు, నీ యొక్క అయా ర్యాప్చర్కు, నీ ఆగమనానికి మేము సిద్ధపడే వాళ్ళని మమ్మల్ని ఆస్వాదించమని మా తండ్రి ఇదిగో నేను ఎక్కడైతే మేము పడిపోయి ఉన్నామో అయా అదిగో ఆ కొమ్మను మేము కలిగి ఉన్నప్పుడు సమస్తమును సాధ్యపరిచేటువంటి వాడుగా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువులో రక్షకుడినైన యేసయ్య జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.